యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్ మొదటి భాగము. అతడు అట్లు చేసినప్పుడు క్రైస్తవుడు గోడను వేలాడి ఉన్న గొప్ప ప్రముఖ వ్యక్తి పట్టణమును చూచెను. దాని రూపము ఎట్టిదనగా దాని కన్నులు ఆకాశము తట్టు ఎత్తబడెను. పరమ గ్రంథము వాని చేతిలో నుండెను. సత్య ప్రమాణము వాని పెదవుల మీద వ్రాయబడెను. లోకము వాని వెనుక నుండెను. అది మనుష్యులను బతిమాలుకొనున్నట్లు నిలిచెను. దాని తలపైన సువర్ణ కిరీటముండెను. అప్పుడు క్రైస్తవుడు దీని భావమేమి అని అడిగెను. భావము: ఈ పట్టణము ఎవనిదో వాడు 1000 మందిలో శ్రేష్ఠుడు. అతడు అపోస్తలుడైన పౌలు పలికిన మాటలను బట్టి క్రీస్తు యందు మీకు 10,000 ఉపదేశకులుండినను తండ్రులు అనేకులు లేరు. యేసుక్రీస్తు యందు మిమ్మును నేను సువార్త మూలముగా కంటిని. క్రీస్తు పోలిక మీ యందు కలుగు పర్యంతము మళ్ళీ నాకు ప్రసవ వేదనలు కలుగజేయుచున్న నా పిల్లలారా అని పలకవచ్చును. అతని కన్నులు ఆకాశము తట్టు ఎత్తబడుటయు, పరమ గ్రంథము అతని చేతిలో ఉండుటయు, సత్య ప్రమాణము అతని పెదవుల మీద వ్రాయబడుటయు చూచితివి గదా. అది ఎందుకనగా మర్మమైన సంగతులు తెలుసుకొని వెల్లడిపరచుట అతని ఉద్యోగమని నీకు తెలియజేయుటకై ఉన్నది. అందుచేత ఇదిగో, అతడు మనుష్యులను బతిమాలుకొనుచున్నట్లు నిలిచియున్నాడు. మరియు లోకము అతని వీపు వెనుకకు పారవేయబడుటయు, కిరీటము అతని తలపైకి వ్రేలాడుటయు చూచితివి గదా. అతడు తన యజమానుని సేవయందు తనకు కలిగిన ప్రీతి నిమిత్తము ప్రస్తుతమైన వాటిని తృణీకరించి ఉపేక్షించినందున దీని తరువాత వచ్చు లోకము అతనికి మహిమ నిశ్చయముగా కలుగునని నీకు నేర్పు గుర్తై ఉన్నదని చెప్పెను. 1 కొరింథీ 4:14-16 గలతీయులకు రాసిన పత్రిక 4:19